హాయ్ ఫ్రెండ్స్. సో ఇన్షాట్ యాప్లో మనకు లేటెస్ట్గా అదిరిపోయి ఒక 5 అప్డేట్స్ అయితే కనుక వచ్చినాయి. ఆ అప్డేట్స్ ఏంటి అనేది మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ 5 అప్డేట్స్ అయితే కనుక అస్సలు మిస్ అవ్వకండి. సో అందులో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది గ్లోయింగ్ టెక్స్ట్ అనమాట. సో ఇందులో మనం గ్లోయింగ్ టెక్స్ట్ కోసం మనం థర్డ్ పార్టీ యాప్స్ అయితే కనుక యూజ్ చేసేవాళ్ళం కదా. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇన్షాట్లోనే గ్లోయింగ్ టెక్స్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్లో గ్లో అనే టెక్స్ట్ మామూలుగా క్రియేట్ చేశాను. ఇక్కడ మనకు కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు టెక్స్ట్ బార్డర్ షాడో అనే ఆప్షన్ పక్కన గ్లో అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఇది కొత్తగా వచ్చింది గ్లో అనే ఆప్షన్ అనమాట. సో ఈ గ్లో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో మనకు 2 స్టైల్లో గ్లోయింగ్ యానిమేషన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ 2 ఎఫెక్ట్లు ఉంటాయి గ్లోయింగ్లో. ఇందులో ఫస్ట్ వన్ గ్లో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఆ గ్లో కలర్ అనేది ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకొని కింద స్కేల్ని అడ్జస్ట్ చేసుకుంటే మీకు అక్కడ ఎంత కెపాసిటీ కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదేమో సెకండ్ గ్లోయింగ్ అనమాట. చూడండి, కొద్దిగా ఇలా మనకు యారోస్ వచ్చినట్టుగా వస్తూ ఉంటాయి గ్లో అనేది. సో ఇందులో మీకు యారో కావాలనుకుంటే సెకండ్ వన్ గ్లో ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. యారోస్ వద్దు అనుకుంటే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. నేను సెకండ్ వన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్స్ కూడా మీకు నచ్చిన గ్లో కలర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు గ్లోయింగ్ టెక్స్ట్ అనేది చూడండి ఇలా ఈజీగా మనం ఇన్షాట్ యాప్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ గ్లోయింగ్ టెక్స్ట్ అప్డేట్ కనుక నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ ఏఏ అనే ఆప్షన్ పక్కన లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్లో మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ చూస్తే కనుక ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా. సో ఆ 3 లైన్స్ అనేది మనము లిరిక్ని కానీ టెక్స్ట్ని కానీ సెంటర్లోకి వచ్చేలా సెట్ చేసుకోవడానికి ఆ ఆప్షన్ అనేది కనుక మనకు బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు సెకండ్ అప్డేట్ వచ్చేసి కీ ఫ్రేమ్స్ అనమాట. సో మనకు కీ ఫ్రేమ్స్ అనేది ఆల్రెడీ ఇంతకు వచ్చింది కదా, దీంట్లో మనకు గ్రాప్ అనే ఆప్షన్ కూడా కొత్తగా అయితే వచ్చింది. ఆ ఆప్షన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ టెక్స్ట్లో నేను స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా టెక్స్ట్ ఇలా ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక సో నేను ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ ఆ టెక్స్ట్ని ఇలా నేను లెఫ్ట్ సైడ్కో రైట్ సైడ్కో ఎటోకి వెళ్ళి జరుపుకున్నాను. సో ఈ విధంగా జరుపుకున్నాక మన ప్లేస్ ఇలా చిన్నగా వస్తుంది కదా. సో ఇప్పుడు మనకు లేటెస్ట్గా గ్రాప్ అనే ఆప్షన్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ పైన మనకు ఆప్షన్స్లో ఇక్కడ ఈజ్ అనేసి చూడండి, ఇక్కడ ఈఏఎస్ఈ అనేసి అందులో అది గ్రాప్ ఆప్షన్ అనమాట. ఆ గ్రాప్ ఆప్షన్లో మనకి ఈ విధంగా ఒక మొత్తం కూడా ఒక 10 గ్రాప్స్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో మీకు ఏ గ్రాప్ కావాలనుకుంటే ఆ గ్రాప్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా చూడండి ఆ గ్రాఫ్కు తగ్గట్టుగా మనకి ఈ విధంగా అయితే కనుక వస్తూ ఉంటాయి. ఆ లిరిక్ అనేది అలైట్ మోషన్లో మనం గ్రాఫ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, స్పీడ్గా రావడానికి స్లోగా రావడానికి ఇలా షేక్ అవ్వడానికి కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈ 10 గ్రాఫ్స్ అయితే మనం ఇలా ఈజీగా కనుక యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా చాలా బాగుంది చూడండి. సో ప్లే చేస్తే కనుక చూడండి ఈ విధంగా షేక్ అయినట్టుగా జూమ్ అయినట్టుగా ఈ విధంగా అయితే మనం లిరిక్స్ అయితే కనుక వస్తూ ఉంటుంది. ఇదే కాదు, నేను ఇంకొక టెక్స్ట్ కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో నేను ఎగ్జాంపుల్కి లవ్ సింబల్ అయితే కనుక యాడ్ చేశాను. మనం గ్లోయింగ్ యాడ్ చేసాం కాబట్టి గ్లో అనేది ఇక్కడ యాడ్ అయింది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక దీనికి కూడా నేను కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్, అదే కొంచెం డిస్టెన్స్ని ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర సో ఆ లవ్ సింబల్ ఇలా జూమ్ చేశాను. ఇలా జూమ్ చేసి చూడండి చిన్నగా జారుతుంది కదా. సో ఇప్పుడు గ్రాప్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో మన గ్రాఫ్లో మీకు నచ్చిన గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుంటే సో మనకు ఒక గ్రాఫ్కు తగ్గట్టుగా వస్తూ ఉంటుంది. సో మనం అలైట్ మోషన్లో గ్రాఫ్ యూజ్ చేస్తాం కదా, సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వాళ్ళ గ్రాఫ్స్ ఇచ్చారు, జస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చూడండి. సో మనం ఈ విధంగా గ్రాఫ్ అనేది కనుక ఇలా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫ్లో చూడండి, ఇక్కడ మీకు ఒకవేళ ఇలా పై కిందికి షేక్ అవ్వాలనుకున్న చూడండి ఇలా మనకు అందులో గ్రాఫ్స్ ఉంటాయి అనమాట. సో మీకు నచ్చిన గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. ఈ యొక్క గ్రాఫ్ ఆప్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది సెకండ్ అప్డేట్ అనమాట. సో నెక్స్ట్ మనకు థర్డ్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫిల్టర్ అనే ఆప్షన్లో ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆటో అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఈ ఆటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మన ఫోటో కావచ్చు వీడియో కావచ్చు ఏదైనా సరే ఆటోమేటిక్గా కలర్ కరెక్షన్ అనేది అదే చేస్తుంది అన్నట్టు. వీడియో అయినా కావచ్చు అదేవిధంగా ఫోటో అయినా కావచ్చు ఆటోమేటిక్గా కలర్ కరెక్షన్ అనేది మనం చేసుకోకుండా ఆటోమేటిక్గా యాపే చేస్తుంది అన్నట్టు. ఈ యొక్క ఫీచర్ కూడా చాలా బాగుంటుంది, ఆటోమేటిక్గా కలర్ కరెక్షన్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ పైన స్కేల్ ఏంటంటే మీకు కొంచెం ఎక్కువగా కలర్ కరెక్షన్ కావాలనుకుంటే పైన స్కేల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకు ఫోర్త్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి కదా, షేక్ ఎఫెక్ట్ అనేసి మనకు బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇలా షేక్ అనేసి ఇలా కొంచెం మనకు బీట్ అనేసి చూడండి ఇలా. సో ఈ టైప్లో మనకు కొన్ని ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి కదా. సో ఇందులో మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఎనలాంగ్ అనేసి డేట్ అనేసి షార్ట్స్ అనేసి స్ప్లిట్స్ అనేసి ఇందులో కొన్ని ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేశారు. సో ఈ ఎఫెక్ట్లు అయితే నాకు అంతగా పెద్ద నచ్చలేదులే కానీ సో ఇవైతే కనుక కొత్తగా అయితే యాడ్ చేశారు. మీకు కావాలంటే ఒకసారి ట్రై చేసుకోండి. సో ఎఫెక్ట్లో మనకి ఇక్కడ ఎనలాంగ్ అనేది కదా, దాంట్లో ఒక 5 అప్డేట్స్ అయితే కనుక వచ్చినాయి అనమాట. 5 ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేశారు కొత్తగా. సో మీకు కావాలంటే ఒకసారి ట్రై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్గా వాయిస్ ఎఫెక్ట్ అనమాట. ఈ యొక్క ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఒక ఎగ్జాంపుల్గా నా వాయిస్ని రికార్డ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ.
సో ఎగ్జాంపుల్గా వాయిస్ కావచ్చు, లేదంటే ఏదైనా మ్యూజిక్ కావచ్చు, ఏదైనా ఒక సాంగ్ కావచ్చు. సో నేను ఎగ్జాంపుల్ నా వాయిస్ రికార్డ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇలా రికార్డ్ చేసుకున్న తర్వాతకి ఇలా రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటే పైన మనకి ఇక్కడ చూడండి హెచ్క్యూ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి ఇక్కడ. సో ఈ హెచ్క్యూ అనే ఆప్షన్లో ఇక్కడ బేస్ ప్లస్ అనేసి, బేస్ అనేసి, ట్రిబుల్ అనేసి చూడండి ఇక్కడ మనకు ఒక వాయిస్లో కావచ్చు, మ్యూజిక్లో కావచ్చు బేస్ పెంచుకోవాలనుకున్నా, బేస్ తగ్గించుకోవాలనుకున్నా కానీ, సో అందులో కొంచెం ఈక్వలైజర్ పెంచుకోవాలనుకున్నా కానీ ఇలాంటివి ఉంటాయి కదా సాంగ్కి రిలేటెడ్గా. సో అవన్నీ కూడా ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ పక్కన వాయిస్ ఎఫెక్ట్లో కూడా మనకు పిల్లి అరిసినట్టు కానీ, లేదా ఇలా రోబో అరిసినట్టు, రోబో మాట్లాడినట్టు కానీ ఇలా కొన్ని వాయిస్ ఉంటాయి కదా. సో మీకు కావాలంటే అవి కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే కనుక ఈక్యూలో ఇక్కడ బేస్ పెంచుకోవడం, ఈక్వలైజర్ పెంచుకోవడం, ట్రిబుల్ అనేసి ఇలా ఉన్నాయి కదా. సో ఈ ఫీచర్ కనుక చాలా బాగా నచ్చింది. ఇది మనకు ఫిఫ్త్ అప్డేట్. సో ఈ అప్డేట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మనం వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ మనం వాయిస్లో బేస్ పెంచుకోవడం, బేస్ తగ్గించుకోవడం లాంటివి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఫీచర్స్ అన్ని, ఈ 5 ఫీచర్ కూడా మనకు లేటెస్ట్గా ఇన్షాట్ యాప్లో అయితే కనుక అప్డేట్ చేశారు. సో ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి. సో ఇందులో మీకు ఏ అప్డేట్ అయితే బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే కనుక గ్లోయింగ్ టెక్స్ట్ ఒకటి, అదేవిధంగా గ్రాఫ్ ఆప్షన్, ఈ రెండు కూడా నాకు బాగా నచ్చినాయి. సో మీకైతే కనుక ఏ అప్డేట్ అయితే నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇన్షాట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్